ఒకటో రాజుల గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 291, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 291. ఒకటో రాజుల గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం మనం చదువుకుందాం. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. అందరి మాటను నన్ను అనుసరించి పలకండి. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానించాము. ఇక్కడ ఒక వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అతనిని దేవుడు అంగీకరించాడట. దేవుడు ఏం చేశాడట? అందరూ చెప్పాలి. అంగీకరించడం అంటే ఏమిటంటే ఇష్టపడటం. అంగీకరించడం అంటే ఏమిటి? ఇష్టపడటం. దేవుడే సాక్షాత్తు అహియ ప్రవక్త ద్వారా ఇతరులతో మాట్లాడుతున్నాడు. అతనేమో ఒక పనివాడిగా ఉన్నాడు, దోషుడిగా ఉన్నాడు. అతనికి తండ్రి లేడు. అతనికి అంత పేరు లేదు, విలువ లేదు. యవనస్తుడే, మహాబలజ్ఞుడే. అయితే ఇతడు ఏదైనా ఒక పని పెట్టుకుంటే పని విషయంలో బహు శ్రద్ధగా ఉంటాడు. అందుచేత దేవుడు ఇష్టపడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఎవరయ్యా అంటే ఇతని పేరు యారోబాము. ఇతడు ఎఫ్రాయిమీయుడు, యోసేపు సంతతికి సంబంధించిన వాడు. యోసేపు కుమారుల్లో ఒకడన్నమాట. ఎఫ్రాయిము సంతతికి సంబంధించిన వాడు. ఇతడు సొలొమోను దగ్గర ఒక సేవకుడు ఉండి పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ పోతూ ఉంటే అతనినట దేవుడు ఇష్టపడ్డాడట. స్తోత్రం చెప్పాలి. అతను ఒక దాసుడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, నా పని విషయంలో దేవుడు అప్పగించిన బాధ్యత విషయంలో, పని విషయంలో శ్రద్ధ వహించి నేను చేసుకుపోతాను అన్న భావం కలిగిన వాడు ఈ యారోబాము. అటువంటి భావం కలిగిన వాడు కనుక దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు వారి మీద అధికారిగా చేశాడు. ఎవరి మీద అండి? మాట చదువుకుని వాక్యంలో కష్టం ముందుకు వెళదాం. ఇదే ఒకటో రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందాం. అయితే యారోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించారు. స్తోత్రం చెప్పండి. పని విషయంలో ఎటువంటి వాడండి? శ్రద్ధ కలిగిన వాడు. యవనస్తుడే. ఈరోజు యవనస్తుని చూస్తున్నాం. పని పక్కన పడుతున్నా సెలవు పట్టుకుంటారు. స్తోత్రం. ఏం చేస్తున్నారండి? చెప్పండి గట్టిగా. పని పక్కన పడేస్తున్నారు. ఏం పట్టుకుంటున్నారు? సెలవు పట్టుకుంటున్నారు. నేను ఒక విషయం చూశాను. నేను సెలవులో
ఈయన రోడ్డు మీద నడుచుకుంటూ సేవ చూసుకుంటూ పోతాం. రోడ్డు దాడితే ఏం చేస్తుంది? ఎంత ప్రమాదం అండి. ఇంట్లో ఉన్నాననుకుంటున్నామో మైమరిచిపోయి వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు తింటా ఉన్నారు, అయినా సోయలేదు. ఈనాటి యూత్ అట్లా లేరు, ఈనాటి యవనస్తులు అట్లా లేరు. కానీ అటువంటి యవనస్తులకు ఈ ఆరోపం హాజరై ఉన్నాయి. అమ్మో, యవనస్తుడు ఉన్నాను, తండ్రి లేనివాడు ఉన్నాను, సులభం దగ్గర సేవకుడిగా దాసుడిగా ఉన్నాను, నాకు అప్పగించిన పని మాత్రం నేను శ్రద్ధ చేసుకుపోవాలా, శ్రద్ధగా పని చేసుకుపోయే లక్షణం అతనిలో ఉంది. బైబిల్ అతని గురించి ఏం చెబుతుందో ఒకసారి మనం చదువుకుందాం. శ్రద్ధగా పనిచేసేవారు ఏమవుతారో బైబిల్ ఏం చెబుతుందో మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది, శ్రద్ధగా పనిచేయువారు ఏమిటట? శ్రద్ధగా పనిచేయువారు. పేజీ నెంబర్ చెప్పండి, అందరూ తీసుకుంటారు. 540 అండి. 540 పేజీ నెంబర్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, శ్రద్ధగా పనిచేయువారు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. ఏలుబడి చేయుదురు. స్తోత్రం చెప్పండి. నువ్వే కులమైనా, ఏ గోత్రమైనా, విలువ ఉన్న వాడవైనా, విలువ లేని వాడవైనా, ప్రజల చేత గుర్తించబడకపోయినా, దేవుడు నీకు ఇచ్చిన పనిలో శ్రద్ధ కలిగి, అది ఎక్కడైనప్పటికీ, ఆఫీసులోనే కానీ, లేకపోతే వంట చేసే పనే కానీ, హాస్టల్లో ఏ పనైనా సరే, దేవుడు నీకు ఇచ్చిన పని, అది ఉద్యోగమైన వ్యాపారం ఏదైనప్పటికీ శ్రద్ధ వహించు. ఇతడు దాసుడే, అందరూ తప్పుగా చూసినోళ్లే, కానీ శ్రద్ధగా పనిచేయడం ద్వారా దేవుడు దృష్టి పెట్టాడు. ఎవరు దృష్టి పెట్టాడండి? అందరూ చెప్పాలి. శ్రద్ధగా పనిచేయడం ద్వారా బైబిల్ సెలవిస్తుంది, శ్రద్ధగా పని చేసేవారు ఏలుబడి చేసేవారు అవుతారు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు శ్రద్ధగా పనిచేస్తున్నావు, ఏది అప్పగించిన అట్లా చేస్తావు కనుక ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, 12 గోత్రాలు 10 గోత్రాలకి నేను రాజుగా చేయబోతున్నా. ఈ 10 గోత్రాలు నీకు ఇచ్చేస్తున్నా, దీనికి రాజుగా నిన్ను నియమిస్తున్నా అని దేవుడు సెలవిచ్చాడు. పని యందు శ్రద్ధగా ఉంది. మరి ఇతనితో ఉన్న వాళ్ళు అంతవరకు అతను తక్కువగానే చూశారు, విలువ లేని వాడిగానే చూశారు, ఒక పనుడు, ఒక సేవకుడిగానే చూశారు. దేవుడేమో రాజుగా చేశాడు. స్తోత్రం చెప్పాలి. శ్రద్ధ కలిగి పని చేసే, ఏలుబడి చేసే వారిని దేవుడు మార్చేస్తాడు. అందుకే శ్రద్ధ మనకు చాలా ప్రాముఖ్యం. నువ్వే పనిలో ఉన్నప్పటికీ శ్రద్ధ అనేది చాలా అవసరం, బాధ్యత అనేది చాలా అవసరం మనిషి. బైబిల్ మనం చూస్తున్నాం, శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేసేవాడు. అంతేకాదు, శ్రద్ధగా పనిచేసే వారిని దేవుడు ఏం చేస్తాడంటే, శ్రద్ధగా పనిచేసే వారి శ్రద్ధ వారిని ఏం చేస్తుందంటే బైబిల్ సెలవిస్తుంది. ఆ మాట మనం చదువుకుందామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధ గలవారు ఏమవుతారంటండి? అలా చెప్పండి, ఐశ్వర్యవంతులు అవుతారండి. ఒక కుర్ర నాకు తెలుసు, 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకవేళ 10వ తరగతి ఫెయిల్ అయిన జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు కాదు,
నువ్వు డిగ్రీలో ఫెయిల్ అయినా జీవితంలో ఫెయిల్ అయిపోయినాడు కాదు. 10వ తరగతి ఫెయిల్ అయ్యాను, నాకు అంతకు చదువు రాదు అన్న ఉద్దేశంతో అతడు చిన్న చిన్నగా పని చేసుకుంటుండేవాడు. పని చేసుకునే విషయంలో కూడా వెతుక్కుంటూ వెళ్ళేవాడు పనికి. పని ఏం చేసేవాడు? వెతుక్కుంటూ వెళ్ళేవాడు. అట్లా పని చేసుకోవడం ద్వారా 10th ఆరంభించాడు పని చేసుకోవటం. చిన్న ఒక షాప్ పెట్టుకున్నాడు, కాస్త రూపాయలు కూడబెట్టు. అతనికి ఏ దురలవాట్లు లేవు, చెడిపోయే వాళ్ళతో చెడిపోయిన వాడు కాదు. రకరకాల అలవాట్లు నాశనానికి నడిపిస్తాయని అతను శ్రద్ధ కలిగి ఆ అలవాట్లకి లోపడకుండా ఎంతమంది స్నేహితులు రెచ్చగొట్టినా వాటికి దూరంగా ఉంటూ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. చిన్న వ్యాపారం కాస్త ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడ రూపాయి ఖర్చు చేయాలో అక్కడే ఖర్చు చేస్తాడు, ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. తర్వాత ఆ రూపాయి అంత తొందరగా జారు విడుచుకోడు, పోనవాడు, శ్రద్ధగా ఉంటాడు. కొంతమంది ఏమో పిసినారుడు అంటారు, కొంతమంది ఏమో త్వర అంటారు, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అతడు వివాహ వయసు వచ్చేటప్పటికి అతడు కోటేశ్వరుని ఇప్పుడు పిల్లల్ని ఇవ్వడానికి వెతుక్కుంటూ వస్తుంది. పిల్లల్ని ఇవ్వడానికి ఏం చేస్తున్నారు? వెతుక్కుంటూ వస్తుంది. శ్రద్ధ కలిగినోడు, ఏ అలవాట్లు లేవు, రూపాయి ఆదాయం చేసుకోడు అని అతను చూసి పిల్లలు ఇవ్వడానికి పోటీ పెట్టారు. వివాహం కూడా అయిందనుకోండి. స్తోత్రం చెప్పాడు. దేవుని మహాకృపను బట్టి యవ్వన కాలంలో అటు చూడకుండా ఇటు చూడకుండా, అటు పరిగెట్టకుండా ఇటు పరిగెట్టుకోకుండా చక్కటి నిర్ణయాన్ని తీసుకుని చేతికొచ్చుని ఏ పైనైనా సరే శ్రద్ధగా చేసుకుపోతూ అందరి మనల్ని పొందుకుంటూ రూపాయి సంపాదించుకుంటూ వ్యాపారం మొదలు పెడితే అప్పు ఇచ్చేవాడిగా మారాడు కానీ అప్పు చేసేవాడు కాదు. బైబిల్ సాధిస్తుంది, శ్రద్ధ గలవారు ఏది బయట చేసేవారు అవుతారు. శ్రద్ధ గలవారికి ఐశ్వర్యం వస్తుంది. ఏమొస్తుందండి? అందరూ చెప్పండి, ఏమొస్తుంది? ఐశ్వర్యం రావాలంటే ఏం చేయాలి? శ్రద్ధ కలిగి నీ పని నువ్వు చేసుకోవాలి. శ్రద్ధగా పడుకున్నాడు కాబట్టి పాస్టర్ గారు ఇంట్లో ప్రత్యేకంగా శ్రద్ధగా కూర్చుని భయం రాదు. శ్రద్ధగా పని చేసుకో. ఏం చేసుకోవాలి? చెప్పాలి గట్టిగా. బైబిల్లో రాబడింది, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నువ్వు శక్తికి లోపల రాబడి చేసుకో, శ్రద్ధగా చేసుకో. దేవుడు నిన్ను అధికారిగా చేస్తాడు, రాజుగా చేస్తాడు. అట్లాగే ఐశ్వర్యం కూడా వస్తుంది. ఇంకా ఈ శ్రద్ధ కలిగి పనిచేస్తే ఈ శ్రద్ధ కలిగిన వాళ్ళకి ఏం లభిస్తుందా అని అంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. ఆ మాట చదువుకుందాం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. స్తోత్రం చెప్పండి. శ్రద్ధ గల వారి ప్రాణం ఎట్లా ఉంటుందంటే, అందరూ చెప్పండి, పుష్టిగా. అంటే ఏ కరువు ఏ కొవ్వు లేకుండా ఇటు ఆత్మీయంగా ఆరోగ్యపరంగా మనిషి బాగుంటాడు. బైబిల్ సాక్ష్యం. శ్రద్ధ గల వారి ప్రాణం ఎట్లా ఉంటుందంటే పుష్టిగా, బలంగా. అందుకే దేవుడు నీకు ఇచ్చిన ఏ పైనైనా సరే శక్తికి లోపల అమలు చేయాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక పని అప్పగించాడు. నశించిందని వెతికి రక్షించని అప్పగిస్తే బైబిల్లో రాయబడింది, ఆ పని నెరవేర్చడానికి ఆయన శక్తిగా మించి ప్రయాసపడి చివరికి ఏం చేశాడంటే
తనలో ఉన్న రక్తమంతా ఖర్చు చేసి చివరికి రక్తం లేకుండా నీరు కూడా బయటకు వచ్చింది. స్తోత్రం. అందుకే ప్రపంచమంతా ఆయన పట్టుదలిగింది, ప్రపంచమంతా ఆయన నమ్మగలిగింది. ఆయనకు అప్పగించబడిన పని శక్తికి మించి ఆయన చేసుకుంటాడు, శ్రద్ధ కలిగి చేసుకుంటాడు. ఆయనే మనకు మాదిరి. శ్రద్ధ కలవాని ప్రాణము పుష్టిగా ఉంటుందట. అంతేకాదు, ఇంకొక మాట రాయబడింది. ఆ మాట కూడా చదువుకుంటూ వాక్యంలో కష్టం కూడా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గల వారి యోచనలు ఎటువంటి ఏంటండి? లాభాన్ని తెచ్చేవి. నువ్వు ఏదైనా ఒక పని ఆరంభించావు అనుకో, 10 మంది సలహాలు తీసుకో. ఆ పని చేసే అనుభూతిని గుర్తించు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకో. నేను ఏదో ఒక వస్తువు కొంటే 10 మంది సలహాలు తీసుకోకుండా 10 రకాల ఆలోచన చేయకుండా చేయి. అనుభవీయులు ఎంతో మంది ఉన్నారు, వారి సలహా మనం తీసుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గత 2 సంవత్సరాల క్రితం కుర్రాడు నా దగ్గరకు వచ్చాడు. ఆస్ట్రేలియా గారు, కొత్తగా వ్యవసాయం మొదలు పెడుతున్నాను, నాకు అలవాటు లేదు, ఏదన్నా నాకు మా నాన్నగారు కాస్త వ్యవసాయం చేయడం నేర్పారు, నాకు అనుభవం లేదు, అలా ఫ్యాక్టరీలో పనిచేసుకుంటున్నాను, నాకు కుటుంబం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతున్నాయి, కాబట్టి కాస్త ₹1 తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆగం చేసుకోకుండా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి మొన్న 2 సంవత్సరాలు మంచిగా పండింది. స్తోత్రం చెప్పండి. వ్యవసాయం ఎట్లా పండింది? మినుములైన మరి చాలా బాగా పండింది. నాకు అనుభవం లేదని చెప్పినప్పుడు అన్నాను, ఆ చుట్టూ ఉన్నటువంటి వారిలో అనుభవం లేదన్నా కాబట్టి కాస్త వ్యవసాయంలో ఆరితేరిన వారి సలహాలో నువ్వు తీసుకో, ప్రార్థన చేస్తాను, దేవుడు చేస్తాడు అని విషయాలు చెప్పినప్పుడు అతడు కాస్త వ్యవసాయం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీనియర్లు ఉన్న వాళ్ళందరినీ వాడుతూ ఉంటూ కాస్త అన్నయ్య ఇచ్చేద్దాం ఏదేసే వాడు ఇట్లా ఆలోచించి వాడితో చేస్తుంటే వీడు కొత్తగా ఆలోచించుకున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా చక్కగా సలహాలు ఇస్తూ ఏ టైంకి ఏది చేయాలో ఏం చేయాలో వాళ్ళ చుట్టూ చెప్పడం ద్వారా వాళ్ళకంటే కూడా ఎక్కువ పంట పండింది. పండింది. శ్రద్ధగా వారి యోచనలు మనకేంటండి? లాభాన్ని తీసుకొస్తాయి. వాళ్ళు వ్యవసాయం చేసుకున్నవారే ఏ అలవాట్లు మంచిగా చేసుకుపోతున్నారు, అటువంటి వాళ్ళు ఎన్నుకొని అట్లా చేశారు. పండిన తర్వాత నా దగ్గరకు వచ్చాను, అందులో కాస్త కానుక తీసుకొచ్చి పాస్టర్ గారు గత సంవత్సరం పండింది, మొన్న ఈ సంవత్సరం పండింది, ఇది కానుక తీసుకోండి అని చెప్పారు. మీరు చెప్పిన సలహాను బట్టి నేను వెళ్ళాను, ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. ఆ ప్రభు మహాకృపను బట్టి నాకు మంచి నష్టపోకుండా, ఎక్కడ ఇబ్బంది పడకోకుండా ₹1 కలిసిందని అతడు చెప్పగలిగాడు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరం. శ్రద్ధగా పని చేస్తే పని అందు శ్రద్ధ ఉంటే వేరుబడి చేసేవాడిగా మారుతావు. నువ్వు శ్రద్ధగా ఉంటే పని పట్ల ఐశ్వర్యవంతులు అవుతావు. నువ్వు శ్రద్ధగా ఉంటే బలంగా ఉంటావు, పుష్టిగా ఉంటావు. నువ్వు శ్రద్ధగా ముందుకు వెళితే, శ్రద్ధ కలిగిన వారిని మాదిరిగా పెట్టుకుని వెళితే వారి ఆలోచనలు, వారి అనుభవాలు నీకు లాభాన్ని చేకూరుస్తాయి. స్తోత్రం చెప్పండి. బైబిల్లో మరొక మాట మనం చదువుకుంటే బైబిల్ సాధిస్తుంది, దేవుడు అప్పగించిన పనులన్నింటిలో అన్నింటిలో శ్రద్ధ కలిగి ఉండాలి. శక్తులు లేకుండా పని చేసుకో, శ్రద్ధ కలిగి ఉండవు.
శ్రద్ధ కలుగుతుంది లాభం ఉన్నాయి. అయితే బైబిల్ సాధిస్తున్న సత్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటే, అక్కడ రాయబడిన 1-2 వచనాలు మనం చదువుకుంటే బైబిల్ సాధిస్తున్న చదువుదాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట. నీవు ఎవరండి? చెప్పాలి గట్టిగా. నీవు చాలా ముఖ్యం దేవుడికి. అందుకే నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇక్కడ కూర్చున్న నీవు దేవుడికి ముఖ్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎట్లా వినాలండి? చెప్పాలి. కూర్చున్న టైంలో కూర్చోవాలి, వినే టైంలో వినాలి, తినే టైంలో తినాలి, చేసే టైంలో చేయాలి. దేవుడు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా విను. నా మాట నువ్వు ఎట్లా వినాలి? నువ్వు శ్రద్ధగా విని, అంతే. నువ్వు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నువ్వు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా. ఆలోచించండి, నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పాలి. దేవుని మాట పట్ల శ్రద్ధ ఉండాలి. వాక్యంలో రాయబడింది, యోగు స్నేహితుడు ఒకడు ఉంటాడు, కుర్రోడు, యవనస్తుడు. అతను అంటాడు, మీరు చెప్పిన వాటికి నా చెవినిచ్చాను, బహు జాగ్రత్తగా వింటున్నా. ఎట్లా వింటాడట? అందుకే అతను జ్ఞానం కలిగి. మీరు చెప్పు వాటిని జాగ్రత్తగా వింటున్నాను. మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని అంటాడు. అనుభూతిగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ జాగ్రత్తగా వింటున్నాడు. వాళ్ళ ఆత్మీయులే, దేవుని సంబంధమైన మాటలే మాట్లాడుతున్నారు. బైబిల్ సాధిస్తుంది, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందులో అనుమానం లేదు, అందులో ఏం లేదండి. దేవుడు నిన్నేం చేస్తాడట? హెచ్చించే దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? హెచ్చిస్తాడంతే. ఆయన హెచ్చించడం ప్రారంభిస్తే నిన్ను కిందకి దించేవాడు లేడు, కిందకి తీసుకొచ్చేవాడు. ఆయన ఉన్నత స్థలముల మీద నడిపించు దేవుడు, ఉన్నతమైన స్థితికి నడిపించు దేవుడు. అది దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. నువ్వు శ్రద్ధగా దేవుడని ఓ మాట వినాలి. ఒకరోజు ఆ శూన్యమి పట్టణంలో ఒక బలురాలైన స్త్రీ, ఆమె ఎలీషా ద్వారా, దైవజనుడైన ఎలీషా ద్వారా రక్షించబడి స్వస్థత పొందుకొని కావలసిన మేలు పొందుకున్న కారణంగా ఆమె కాస్త బలురాలే. తన ఇంటికి ఆమె తన ఇంటిలో మంచి స్థాయి కలిగినటువంటి తల్లి. తన భర్త కాస్త వృద్ధాప్యం కలిగిన వాడు. అయితే వాళ్ళకి బాగా పొలం ఉంది, వ్యవసాయం ఉంది, చుట్టూ పనులు ఉన్నాయి. ఆమె ఏం చేసిందంటే ఎలీషా గారిని ఒక రోజు కలుసుకుని, అయ్యా ఈ త్రోవలో వెళుతున్నా వస్తున్నారు కదా, దారిలోనే మా ఇల్లు, దయచేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడల్లా మా ఇంటికి వచ్చి కాస్త చేయగలిగి కాస్త నిద్రించి అలసట తీర్చుకుని మళ్ళీ మీ పని మీద వెళ్ళండి అయ్యా అన్నాను. మా తాకి ఇట్లా చేస్తుంది, ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి వస్తామేమన్నా. ఆయన వస్తాను అనగానే ఉన్న పాటున ఏం చేసిందంటే డాబా పైన ఒక గడేసింది. స్తోత్రం చెప్పండి. దేవస్థానం పెట్టింది, పీట పెట్టింది, మంచం వేసింది. దైవజనులు రెస్ట్ తీసుకుంటాను ఆయనతో. పైగానికి భోజనం తీసుకెళ్ళి పెడతాం. దైవజనుడు వచ్చాడు, చక్కగా పరిచయం చేస్తున్నాం. ఈ సిటీలో అందరూ పరిచయం చేసుకోవడం బాగాలేదు. నాకు ఈమెకి ఈ ఇంట్లో అందరూ పనిచేస్తుంటే ఈ మాత్రం దైవజనుడికి పరిచయం చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఈ మాత్రం ఎవరు పరిచయం చేస్తుందండి?
అందరూ చెప్పాలి. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సిడికేస్తే పనులు చేయరా? చేస్తారు. బైబిల్లో రాబడింది, కొందరు తెలియకే దేవదూతలు ఏం ఇచ్చారట? ఆతిథ్యం ఇచ్చారు. పరిచర్య చేసే విషయంలో, దైవ సేవ విషయంలో శ్రద్ధ వహించాలని బైబిల్ సెలవిస్తుంది. ఆమె ఇంతగా పరిచర్య చేస్తూ, ఎంతగా హడావిడి చేస్తూ, ఎంతగా చేస్తుంటే ఆయన అన్నాడు, ఎలీషా, అమ్మా ఎంతకాలంగా చూస్తుందని, నీ ప్రేమ తగ్గలేదమ్మా, నీ భక్తి తగ్గలేదమ్మా, ఎంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు అనుకోస్తున్నావు? ఇశ్రాయేలు రాజు నా స్నేహితుడు, నేను ఈజీగా దాటాను. కాబట్టి రాజుతో ఏదైనా విషయం మాట్లాడాలంటే, ఏదైనా వ్యవహారాలు ఉంటే, మీ భూములకు సంబంధించి కానీ మీకు సంబంధించిన విషయాలైనా నాకు చెప్పు, నేను మాట్లాడతానమ్మా అని ఎలీషా గారు అన్నాడు. అప్పుడు ఎలీషాతో నా అసిస్టెంట్ పాస్టర్ గారికి హాజీ అన్నాడు, అయ్యా మన ఇంతకాలం కోసం ఇద్దరే ఉన్నారు ముసలోళ్ళు. ఈ భార్య కొంచెం తల్లిగారేమో కాస్త వయసులో ఉంది, ఈయనేమో ముసలాయిగా ఉన్నాడు, అప్పుడు వీళ్ళకి సంతానం లేదయ్యా అని గహాయి చెప్పాడు. అదే నేను గమనించడానికి పోయాను, సంతానం లేదా అని అడుగున్న వాళ్ళు లేచి ఆ ఇద్దరిని పిలిచి ప్రార్థన చేశాను. యేసునామములో వచ్చే సంవత్సరానికి మళ్ళా 12 బిడ్డని ఊళ్ళో ఉండును గాక అని ప్రార్థన చేసి ప్రార్థన చేసి వెళ్ళాడు. ఆయన సంవత్సరం దాకా రాలా, మళ్ళా సంవత్సరం దాకా చూస్తే ఇంట్లో 7 పిల్లలు పడుతున్నాయి, పిల్లలు 7. స్తోత్రంగా ఇంట్లో పిల్లలు 7 పిల్లలు వినపడుతున్నాయి. సంతోషపడిపోయారు, ఆనందపడిపోయారు. దానికి కారణం దైవజనుడిని ఒక క్లాసు నేర్పించిన దాని ప్రతిఫలం దేవుడు పోగొట్టడు. నువ్వు చర్చలో ఒక చాప వేసినా, ఒక కుర్చీ వేసినా, చీపురు కొడుకు మూర్చున్నా, దాని ఫలితాన్ని దేవుడు పోగొట్టడు. అందుకే పరిచర్య చేసే విధానం కూడా దేవుడు లెక్క కట్టాలి. స్తోత్రం చెప్పండి. పరిచర్య చేసే విధానాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆమె శ్రద్ధ కలిగి పరిచర్య చేసింది కనుక దైవజనుడికి ఆమె కొరతలు తీరిపోయాయండి. ఆమె ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బరువురాలే అని వచ్చినోడల్లా ఆ ఇంటికి రాగానే నీకు ఎంత ఆస్తి ఉందని అడగటం ముందు నిన్నేం అడుగుతారు? ఎంతమంది పిల్లలమ్మా అని అడిగారు. ఆ మాట ఆమెకి చాలా క్షణతనం కలగజేసింది, బాధన కలగజేసింది. కానీ ఎంత శ్రద్ధాభక్తులు కలిగి పరిచర్య చేయటం ద్వారా ఆమెకి నిందను తొలగే స్థితిని దేవుడు కలగజేశాడు. చూసారా, దేవుడు లెక్క కట్టే దేవుడు, నువ్వు చేసిన దానికి రెట్టింపు చేసే దేవుడు. ఆశగారు మేము చేయడం ఏంటి, మందులో మేము చేయడం ఏంటి, అమ్మగారు లేరా, వాళ్ళు లేరా, అది కాదు, ఇది దేవుడు పని. ఆమె బాధ ఎందుకు చెప్పి చేయించవచ్చు కాదు, దీనిని ఏమంటావు నీకు తెలుసు. మాట చెప్పడం మీకు ఇల్లేమో ఎన్నర బాబు 40 ఏళ్ళు అయింది పెళ్ళింది, సంతానం చౌదరిస్తున్నాడు, సంతానం లేదు. ఆ ఇంట్లో పాలేరు భార్య ఆమె చెప్పిందట, అమ్మా అమెరికా వెళ్ళి చూపించుకున్నారు, అక్కడ చూపించుకున్నారు, ఎక్కడ చూపించుకున్నారు, అన్నీ తిరిగారు కాబట్టి, ఎక్కడికి అన్ని చోట్లకి వెళ్ళారు కాబట్టి నేను ఒక సలహా చెప్తాను, నా మాట వినమని కాళ్ళు ఒప్పు మాట్లాడేదట. చెప్పవే అని అందట. అమ్మ ఒక్కసారి చర్చికి వచ్చిన అయ్యగారు ఒకసారి ప్రార్థన చేయించుకున్నాను అని అట్లా చెప్తూ బ్రతుకులు ఆడుతూ ఉంటే కాదనకుండా సరేలేమే వస్తాను. వెళుతూ భార్య అందంటే, ఏమండి అన్ని చోట్ల వెళ్ళొచ్చాను, నా మాట కాదనకుండా ఒక్కసారి చర్చికి వెళదామండి అన్నట్టు. వీళ్ళేమో ఎదరబాబు సరేలే బాధపడుతుందని ఆ మాటకి ఎదురు చెప్పడం వచ్చేసాయి. ఆమెతో కలిసి వచ్చాయి. చర్చి చూస్తే చర్చ ఎక్కడ ఉందంటే తాటే కలదు. స్తోత్రం చెప్పండి గట్టి. వాన కూర్చుంటే బయట సూర్యుడు కనపడుతున్నాయి.
లోన్ కూర్చుంటే ఎవరు కనపడుతున్నారు? సూర్యుడు కనపడుతున్నాడు. ఎట్లా ఉంది పరిస్థితి? అటువంటి టైంలో ఆ మందిరికి వెళ్ళి కూర్చున్నారు. ఇవాళ ఆయన కొరకు అందరూ ఉపవాసం ప్రార్థన చేద్దాం, దేవుడు పేర్లు ఇచ్చినట్టు. కానీ అందరూ 3 రోజులు ఉపవాస ప్రార్థన పాస్టర్ అందరూ చెప్తే అందరూ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. 3 రోజుల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నెల తిరగకుంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక బిడ్డ దేవుడు కాడుపు వేశాడు. ఇక ఆమెకు ఆలోచన వచ్చేసింది. ఆమెకు సంతోషంగా వెళ్ళిపోయాడు. ఎన్ని చేసినా ఎక్కడ లేదు, ప్రభుని నమ్ముకుంటాను, ప్రభుని పూర్తిగా నమ్ముకుంటానని ఎంత భవనం లాంటి ఇంటిని వదిలేసి మందుల దగ్గర కూర్చి పడుకునేవాడు భార్య భర్తలు. సోదరు చెప్పండి. ప్రార్థన చేసుకుంటూ మరి చేసుకుంటూ ఉండేవాడు. ఇంకోటి చెప్పరా వాళ్ళు చేసింది? ఫంక్షన్ పెట్టారు. ఫంక్షన్లో పాలెలు ఉన్నారు, కానీ అందరూ తినేసి ఇష్టం భార్య భర్తలు తీసేయాలి. ఎంత తగ్గిపోతాలండి దానికి. అట్లా చేయడం ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కటి కొడుకునిచ్చాడండి. సోదరుగా చక్కటి కొడుకునిచ్చాడు. వీళ్ళు అన్నదమ్ములు ఉంటారుగా, అమ్మమ్మ పిల్లలు ఆ ఆస్తి మాది, ఈ ఆస్తి మాది, ఈ ఆస్తి మాది అనుకున్నారు. పిల్లలు పుట్టేదానికి అందరూ మొహం దాడేసారు. దేవుడు అద్భుతంగా చక్కటి కొడుకునిచ్చాడు. ఎంత శ్రద్ధాభక్తులు చూపుతున్నారే అని ఈ విషయం మాట్లాడు. దేవుడు ఎంత సహాయం చేశాడు. దేవుడు కూడా ఆమె నిందను తొలగించాడు. 40 ఏళ్ళ ఉన్నా ఆ నిందను దేవుడు తొలగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కూడా శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తే, నీ పని నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే, నువ్వు శ్రద్ధగా పరిచర్య చేస్తే, శ్రద్ధగా దేవుని మాట వింటే, శ్రద్ధగా దేవుని పనులను సాగగలిగితే ప్రతి దానికి దేవుడు లెక్క కడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలు మెచ్చుకోవాలని మెప్పు కొరకు మీరు ఏది చేయవద్దు. నా సంతోషం ఏంటంటే ఎవరు ఏది ఇచ్చిన ఈ చేతి ఇచ్చే ఈ చేతి తిరిగి. స్తోత్రం చెప్పండి కదా. మన దినాన్ని దేవుడు కొనమంటే మీరందరూ దేవుని పరిచర్య మందిరకి ఎంతో కొంత మీకు తోచింది. మా ప్రేమి గారు కూడా ఎంత చక్కగా అతను అద్భుతమైన సహాయం ఎవరితో నాకు సహాయపడింది. అది స్తోత్రం చెప్పండి. అంత తెల్ల సహాయపడింది మందిరంలో. ఎంత సంతోషించాను. దేవుని కార్యం ఇదంతా మీకు తోచింది, మీరు చేశారు. దేవుడు అనిపించుగా. అయితే మా చర్చలో నచ్చిన విషయం ఏంటంటే ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలియదు. నేను చర్చి వాక్యం చెప్పడానికి వెళ్తే ఫ్యాన్కి 3 రెక్కలు ఉన్నాయి లేదా? 3 రెక్కలలో అప్పారావు సుబ్బారావు వెంకట్రావు ఏముందండి? అప్పారావు సుబ్బారావు వెంకట్రావు వారి కుటుంబ సభ్యులు బాగుగారు అని తిరుగుతున్నప్పుడల్లా ఇక్కడ చూసుకోవాలా? దేవుడు వాక్యం చెప్తుంది ఈ చేతితో చేసేది ఇచ్చేది. అది దేవుని ఆశీర్వాదం. నువ్వు ప్రార్థించిన వాక్యంలో మాత్రస్వార్థంలో రహస్యమందు చూసి దేవునికి నువ్వు మొరపెట్టు. కనబడొద్దు. నువ్వు ఎంత శ్రద్ధగా దేవుని విషయంలో ఎంత రహస్యంగా నువ్వు చేస్తావో నీవు చేయనట్టు నేను నీకు చేస్తానని వాక్యం లేదు. స్తోత్రం చెప్పండి. నీవు చేయనట్లే నేను నీకు చేస్తాను. కాబట్టి నువ్వు దేవుని విషయంలో ఎంత శ్రద్ధగా ఉన్నావో అంత ఆశీర్వాదం. ఆశ్రయాలు శ్రద్ధ అంటున్నారు. అశ్రద్ధగా చేస్తే ఏమిటంట? అశ్రద్ధగా చేస్తే ఏమో చెప్పనా? ఆ మాట కూడా చదివిస్తాను. చూడండి ఆ మాట చదివిస్తాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. 669 పేజీ నెంబర్. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. చూసారా? నువ్వు ప్రార్థన కానీ దేవుని సన్నిధి కానీ దేవుడు నీకు ఇచ్చిన ఏ ఉద్యోగం, ఏ పని అంటే ఏ వ్యాపారం, దేవుడు కృప లేకుండా నీకు రాలా. ఏదైనప్పటికీ నువ్వు శ్రద్ధ కలిగి చేసుకో. అశ్రద్ధ కలిగి ఉండకూడదు.
అశ్రద్ధ మనిషికి అనార్థం. అశ్రద్ధ మనిషి ఆయుష్ను తగ్గించేస్తుంది. అశ్రద్ధ మనిషికి నాశనం, క్షీణత తీసుకొస్తుంది. అశ్రద్ధగా చేసేవాడు శాపపురుషుడు బైబిల్ చదివిస్తుంది. మనం బైబిల్ చదివేటప్పుడు కూడా వాక్యం రాయబడింది. ఆ మాట చదువుతుంది చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం ఈమె గ్రంథానికి ఎంత వెళ్ళాలి? 596 పేజీలు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. స్తోత్రం చెప్పండి. యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలన్నమా? పరిశీలించి చదవాలి. అంటే ఏ వస్తువునైనా కొనేటప్పుడు పరిశీలన చేస్తామా లేదా? చెప్పండి. అంటాం కొనేటప్పుడు పరిశీలన చేస్తాం లేదా? ఒక కొన్న కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఏది కొన్నా పరిశీలన చేస్తాం, అప్పుడే మనం తీసుకుంటాం. అట్లాగే బైబిల్ చదివేటప్పుడు ఈ దేవుడు ఎంత వీరుడో, శూరుడో, ధీరుడో గ్రహించాల. ఏది నిజం, ఏది వాస్తవమో దేవుడు రాయించాడో గ్రంథాన్ని పరిశీలన చేస్తూ చదవాలి. అప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. నేను ప్రకటించే యేసు సజీవుడో మృతుడో నీకు అర్థమవుతుంది. ఏం తెలుసు? స్త్రీలు ఆ దశలోనికి స్త్రీలు దేవుని వాక్యాన్ని లేఖనంలో చదవటంలో, ధ్యానించటంలో, పరిశీలించటంలో ఆరితేరిపోయినటువంటి వారు. పౌలు గారు చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని చూస్తూ ఉండేవాడు. గ్రంథాన్ని పరిశీలన చేసేవాడు. వాళ్ళు వినొచ్చు కదా. అదే దేవుని వాక్యం సాధిస్తుంది. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ చదువు. ఏదో అడవిడిగా చేయబాక, అడవిడిగా దేవుని పని చేయదు. పరిశీలనగా దేవుని గ్రంథాన్ని చదువు. శ్రద్ధగా ప్రార్థన చేసుకో, శ్రద్ధగా వాక్యాన్ని చదువుకో. దేవుని విషయంలో శ్రద్ధ వహించు. శ్రద్ధ వహించడం ద్వారా నీ కుటుంబం దేవుడు ఇచ్చిస్తాడు. నీ పిల్లల్ని అధికారులుగా దేవుడు చేస్తాడు. ఐశ్వర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. వారి ప్రాణాన్ని దేవుడు పుష్టినిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి యోచనలు లాభకరంగా దేవుడు మార్చేస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుడు పెట్టారా, శ్రద్ధ కలిగి మనం నడుచుకోవాలి. ఈ ఆరోగ్యము యవనస్తుడే, బలాఢ్యుడే, కానీ ఒక టార్గెట్ పెట్టుకునే దాని విషయంలో చాలా శ్రద్ధ వహించేవాడు. ఆ ద్వారా దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి. రెండో పార్ట్ వేరనుకోండి. సెకండ్ పార్ట్ లో అతడు రకరకాలుగా అయిపోయాడు. అంటే దేవుడు దీవించిన దీవెన అతనికి వెక్కసం అయిపోయింది. దేవుడు చెప్పిన చేయక తనకు తోచినట్టుగా దీవించబడేదాన్ని ఒక రకంగా రెండు దీవించబడిన తర్వాత తన స్వచ్ఛతని సొంత ఆలోచన చేసుకుంటూ దేవునికి దూరం అయిపోయి అతను దారి తప్పడమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పి భ్రష్టుడైపోయాడు. వాక్యంలో రాయబడింది, స్థిరపడిన తరువాత చెడుకుని కూడా చాలా మంది ఉన్నారు. కలిని విస్తరించకముందు కొంచెం నమ్మకం ఉన్నవాడు చాలా మంచిగా ఉన్నారు. కలిని విస్తరించిన తర్వాత నమ్మకాన్ని కోల్పోయిన వాడు ఉన్నారు. అది చాలా జాగ్రత్త. స్థిరపడిన తరువాత దేవుడితో కలిసి నడవటం నేర్చుకోవాలి. ఏమీ లేనప్పుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో అదే రీతిగా దేవుని విషయంలో, దేవుని పని విషయంలో శ్రద్ధగా చూసుకో, కృతజ్ఞత కలిగి ఉండు, ముందుకు సాగిపోతూ ఉండు. దేవుడిని దీవిస్తాం. షోలు ఎగరేయకూడదు, కాళ్ళు ఎగరేయకూడదు. ఒకనాటికి మన గర్వం పనికిరాదు. ఎందుకు అహం, ఎందుకు గర్వం, ఎందుకు ప్రగల్భాలు మనకి? రెండో పార్ట్లు ఈ ఆరోగ్యం నాశనం అయిపోయింది. ఫస్ట్ పార్ట్ వరకు చాలా బాగున్నాను. స్తోత్రం. దేవుడు పెట్టారు. అది ఫస్ట్ పార్ట్ మీకు మొదటి భాగాన్ని మీకు చెప్పారు.
అతను పర్యలు శ్రద్ధ కలిగి ఉండడం ద్వారా దేవుడు దీవించాడు. నీవు కూడా దేవుని విషయంలో దేవుడు అప్పగించిన దానిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయగలగాక. పలు వర్షాన్ని ప్రార్థించాడు.